అదేంది అది? Good morning friends, welcome to my channel. Today I will explain SGT English TET paper. ఇక్కడ మనకు 61 నుంచి క్వశ్చన్స్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో మనకు 61 క్వశ్చన్ వచ్చేసరికి he had a reputation for being a tireless, careful and correct worker. చూస్ ద కరెక్ట్ సినానిమ్ అని మనల్ని అడిగారు. ఇక్కడ స్ట్రాంగ్ సినానిమ్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 వచ్చేసరికి మనకు కాన్సెంటియస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను 62. I will celebrate the success of my country and my people without arrogance or pride. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి చూస్ ద యాంటోనిమ్ అన్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ ఈజ్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రౌడ్లీ, వితౌట్ arrogance ఆర్ ప్రైడ్ దానికి వచ్చేసరికి మనకు యాంటోనిమ్ ప్రౌడ్లీ. నెక్స్ట్ 63 క్వశ్చన్ చూస్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఫ్రేజెస్ ఏ కామన్ ఇడియం మీనింగ్ టు డిసపియర్ కంప్లీట్లీ వితౌట్ ఏ ట్రేస్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు వ్యానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 64 వచ్చేసరికి ఇట్ వాజ్ అన్ అమేజింగ్ డాష్ టు సీ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిట్ ఇన్ ద బ్లాంక్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు సైట్ టు సీ. సైట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 65 వెన్ ఐ ఆమ్ డ్రైవింగ్ ఐ ఆల్వేస్ వేర్ డాష్ ఇఫ్ ఇట్స్ వెరీ బ్రైట్ అండ్ సన్నీ. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్ వచ్చేసరికి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సన్ గ్లాసెస్. నెక్స్ట్ వన్ 66 షీ హ్యాజ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్. చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మెటాఫర్. నెక్స్ట్ 67 వాట్ డస్ ద సైన్. ఈ డాటెడ్ లైన్స్ దేన్ని సూచిస్తాయి? స్టాండ్ ఫర్ దేన్ని సూచిస్తాయని అడిగారు. ఆన్సర్ ఈజ్ ఎలిప్సిస్. ఆన్సర్ ఈజ్ ఎలిప్సిస్. నెక్స్ట్ వన్ 68 చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ గివెన్ వర్డ్స్ యాజ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వీటిని అరేంజ్ చేయమన్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కరెక్ట్ ఆర్డర్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్లో కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ డేట్, తర్వాత అడ్రస్, సాల్యుటేషను, బాడీ, సబ్స్క్రిప్షను, సిగ్నేచరు. నెక్స్ట్ వన్ 70 పిక్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సింపుల్ సెంటెన్స్ని మనల్ని చూస్ చేయమన్నారు. ఆన్సర్ వచ్చేసరికి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ స్పైట్ ఆఫ్ ఫేసింగ్ మెనీ సెట్ బ్యాక్స్ హీ డిడ్ నాట్ లూజ్ హోప్. ఇన్ స్పైట్ ఆఫ్ అనేది మనకు కీవర్డ్. నెక్స్ట్ 71 చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్. కరెక్ట్ సెంటెన్స్ని మనల్ని ఐడెంటిఫై చేయమని. రైట్ ఆన్సర్ వచ్చేసరికి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిడ్ యూ హ్యావ్ ఏ గుడ్ టైమ్. నెక్స్ట్ వన్ 72 ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. హీ స్టడీడ్ సైకాలజీ ద హోల్ ఇయర్. రైట్ ఆన్సర్ మనకి అండర్లైన్ చేసిన వర్డ్ వచ్చేసరికి హోల్. హోల్ అనేది మనకు అడ్జెక్టివ్ని తెలియజేస్తుంది. ఇయర్ ఈజ్ ఎ నౌన్. నౌన్ డిస్క్రైబ్ చేసేదని మనం అడ్జెక్టివ్ అంటారు, కాబట్టి అడ్జెక్టివ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 73 కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నో ఆర్టికల్. ఇఫ్ డాష్ వింటర్ కమ్స్ కెన్ డాష్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్.
సీజన్స్ వచ్చినప్పుడు మనకు నో ఆర్టికల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ 74, చూస్ ద ఆప్షన్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. ఐ యూజువల్లీ సిట్ డాష్ ఎ విండో ఇన్ క్లాస్ సో ఐ కెన్ లుక్ అవుట్ ఇఫ్ ఐ గెట్ బోర్డ్. ఆన్సర్ వచ్చేసరికి మనకు సిట్ బై ఏ విండో. బై సైడ్ అని వచ్చినప్పుడు మనకు బై అనే ప్రిపోజిషన్స్ వాడతాము. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 75, కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్. వన్ డే డాష్ ఎవ్రీవేర్. ఆన్సర్ వచ్చేసరికి మనకు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్. వీళ్ళ తర్వాత మనకు బి వస్తుంది, తర్వాత V3 ఫామ్ వస్తుంది, కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 76, సీత అండ్ గీత సెడ్ we are going to buy a house. Choose the indirect speech for the above sentence. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సీత అండ్ గీత సెడ్ దట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అలాగే ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ కాబట్టి దే వీ బదులు వీ రీప్లేస్ దే అవుతుంది. దే వర్ గోయింగ్ టు బై ఏ హౌస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 77, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఆఫర్. ఆఫర్ని ఎక్స్ప్రెస్ చేసేది మనకు షెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 78, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్స్ మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. డెరిసివ్లీ DERISIVELY. డెరిసివ్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 79, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ లార్జ్ ఇన్ సైజ్. దీనికి మనకు ఆన్సర్ వచ్చేసరికి 2 ఈజ్ ద కొలోషియస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th, ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్ దట్ ఎండ్స్ విత్ పీరియడ్ అండ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. ఆన్సర్ వచ్చేసరికి డిక్లరేటివ్ సెంటెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 81, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ వచ్చేసరికి మనకు 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ తర్వాత మనకు గోస్ వస్తుంది. హీ గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీడే. నెక్స్ట్ 82, pick out the adjective clause in the given sentence. The dog that bites does not bark. Adjective clause వచ్చేసరికి మనకు 4 is the right answer. Bites does not. This one is the right answer. Next 83, ప్యాసేజ్ ఇచ్చారు, అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ డెవలప్స్ ఇంటిమసీ విత్ ద వరల్డ్ అకార్డింగ్ టు టాగోర్. ఆన్సర్ వచ్చేసరికి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎడ్యుకేషన్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్. నెక్స్ట్ 1, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా. ఇక్కడ స్టాంజా అని చదివి అందులో క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. హౌ ఈజ్ ద చెమెలియన్ డిస్క్రైబ్డ్. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు స్టాంజాలోనే ఉంటుంది, సెకండ్ లైన్లో. ఏ లిజర్డ్ షార్ట్ ఆఫ్ థింగ్. ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, మనకు మెథడాలజీ 6 బిట్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి మనకు 85 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చూస్ ద బుక్ దట్ కెన్ ప్రొవైడ్ శాంపిల్స్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ శాంపిల్స్ మనకు ఏ బుక్లో దొరుకుతాయంటే మనకు బియోల్ఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫ్రిక్షన్ కాన్స్టెంట్ ఆర్ ఫ్రికటివ్. ఫ్రికటివ్ ఏంటంటే మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, హెచ్. నెక్స్ట్ 1, 87, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లిమిటేషన్ టు ద టీచింగ్ మెథడ్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. లిమిటేషన్ని మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ది మదర్ టంగ్ లెర్నింగ్ ఈజ్ డూప్లికేటెడ్. నెక్స్ట్ 1, 88, చూస్ ద టైప్ ఆఫ్ గ్రామర్ విచ్ బిలీవ్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ దట్ నీడ్ టు బి అడ్హర్డ్ స్ట్రిక్ట్లీ టు. దీనికి వచ్చేసరికి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్. నెక్స్ట్ 1, 89, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ వర్డ్. ఆన్సర్ వచ్చేసరికి మనకు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాజ్ అనేది మనకు స్ట్రక్చరల్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 1, 90, SAT stands for SAT means Scholastic Achievement Test. 3 is the right answer. Thank you friends.